చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ మీడియాకు చెప్పారు. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 109 రకాల ప్రీమియర్ బాటిళ్లను సీజ్ చేశాం. వాటి విలువ సుమారు ₹1,28,600 ఉంటుంది. అక్రమ రవాణాకు పాల్పడిన బాబు, గజేంద్ర శర్మ అరెస్టు కాగా తప్పించుకున్న శ్రీనివాసులరెడ్డి కోసం గాలిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ చెప్పారు. ఆయుర్వేదిక్ మెడికల్ ఏజెన్సీ ముసుగులో కొరియర్ బాయ్గా పనిచేస్తూ మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఢిల్లీ నుంచి రైలు ద్వారా గూడూరు, తిరుపతికి తెప్పించి అమ్మకాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మీడియాకు చెప్పారు. చేసుకోకపోతే రేపు ఏదన్నా అనుకోకుండా జరిగి సమాజానికి నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెవెన్యూకి లాస్. ఇది ఇట్లాంటి పనులు లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది వీళ్ళ వల్ల. ఇది ఖచ్చితంగా ఓనర్లను కూడా నెక్స్ట్ మాత్రం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఓనర్లు కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. దీనిలో ఎటువంటి ములాజా లేదు. అలాగే మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఈ తిరుపతి పట్టణం కానీ లేదా తిరుపతి, నెల్లూరు, మన చిత్తూరు జిల్లాలో ఉండే లైసెన్స్దారులు అంటే రిటైల్ లిక్కర్ షాపు, బార్లోళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆశ కొద్దీ మీ షాపులో పనిచేసే నౌకర్నామా హోల్డర్స్ కానీ వర్కర్లు కానీ ఇట్లా అమ్ముతామని లేదా తక్కువ రేటుకి ఇస్తామని మిలిటరీ లిక్కర్ అమ్ముతున్నామని ఎవరిని వస్తే మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు. మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డెఫినెట్గా చెక్ చేసి ఇది కనుక ఇల్లీగల్ లిక్కర్, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్, ఇతర స్పూరియస్ లిక్కర్ అని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం గ్యాంగ్ని అంతా బస్ చేస్తాం, అరెస్ట్ చేస్తాము. పబ్లిక్ హెల్త్ కాపాడుతాము. పబ్లిక్ ఆర్డర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దయచేసి లైసెన్స్ హోల్డర్స్ అందరూ